శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మేషరాశి వారి గోచార ఫలాలు మార్చి నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే, మేషరాశిలో జన్మించిన వారు అశ్విని 1, 2, 3, 4 పాదాల వారు, భరణి 1, 2, 3, 4 పాదాల వారు, వృత్తిగా 1వ పాదం వారు జన్మించి ఉంటారు. వీరి పేర్లో మొదటి అక్షరాలు చూచే, చోల, లీలు, లేలో, ఆ అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యభుజం 4, అవమానం 3గా ఉంది. ఈ సంవత్సరం వీరి యొక్క గోచార పరిస్థితి పరిశీలిస్తే, జన్మలో గురువు మే వరకు ఉంటాడు. మే నుంచి గురుగ్రహము 2వ స్థానమైన వృషభ రాశిలో సంచారము ఈ సంవత్సరం అంతా ఉంటుంది. అలాగే రాహు ఏ స్థానంలో మీనరాశిలో సంచారము, అలాగే కేతు 6వ స్థానంలో సంచారము, అలాగే శని లాభస్థానంలో సంచారము. శని యొక్క అనుకూలత ఉంటుందని చెప్పవచ్చు. ఇక మిగతా గ్రహాలు అనేవి నెల నెల మారుతుంటాయి కాబట్టి వాటి యొక్క పరిస్థితి ప్రతి నెల మాసాల్లో పరిశీలించవచ్చు. ఇకపోతే ఈ నెల మేషరాశి వారికి ఎలా ఉంటుందో పరిశీలిస్తే, మార్చి నెలలో ఈ నెల యందు ప్రథమార్థం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అన్ని రంగంలో అభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది. ధన విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే విద్యార్థులు పరీక్షలు సామాన్యంగా, అంటే పెద్దగా ఎక్కువ కష్టపడకుండానే పరీక్షలు రాస్తారు. ఉత్సాహం తక్కువగా ఉంటుంది. పరీక్షలు అంటే భయం ఉంటుంది విద్యార్థులు వీళ్ళకి. ఇకపోతే ఆరోగ్య సమస్యలు అంటూ ఉంటాయి. కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం పాడే విధం ఉంటుంది. శత్రు భయం, ఆందోళన కలిగించే సంఘటనలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యవహారం అనుకూలత ఉండదు. కొంత నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సోదర మూలకంగా విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత మీ నోటిని అదుపులో ఉంచుకోవడం మంచిది. కుటుంబంలో అశాంతి, ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ప్రయాణాలలో నష్టాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రకంగా వీరు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవడం వల్ల కొంత అశుభ ఫలితాలు తగ్గుముఖం పడతాయి. శని గ్రహం యొక్క అనుకూలత ఉన్నప్పటికీ బాధక స్థానంలో సంచారం ఉంది కాబట్టి కొంత పనులు నిలకడలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము, దుర్గా సప్తశతి పారాయణ చేసుకోవడం, దక్షిణ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల కొద్దిగా శుభఫలితాలు వస్తాయి. వీలైతే గురువారాల్లో రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం మంచిది. పౌర్ణమి రోజు మీరు రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకుని వస్తే 9:15 నుంచి 10:15 మధ్యలో చేసుకుంటే శుభఫలితాలు అధికంగా ఉంటాయి. ఓం మహాదేవిచ విష్ణుపత్తి దివి తన్నో లక్ష్మి ప్రచోదయ అనే సూత్రాన్ని చదువుతూ 16 సార్లు రావి చెట్టు ప్రదక్షిణాలు పౌర్ణమి రోజు చేస్తే అధిక శుభఫలితాలు లభిస్తాయి. గణపతిని ఆరాధన కూడా చేసుకోవచ్చు. కొబ్బరి నూనెతో గణపతి ఆరాధించండి. మీరు చేసే పనుల్లో విఘ్నాలు తొలుగుతాయి. శుభమస్తు.